కానీ ఆ బుధవారాలలో ప్రార్థనలు ఉన్న కారణంగా కొన్నిసార్లు వాటిని కంటిన్యూ చేయలేకపోయాము. ఈరోజు బుధవారం గనుక ఈరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేకమైన యవనస్తుల కూడికను జూమ్ యాప్లో ఏర్పాటు చేసుకున్నాం. యవనస్తులందరికీ తెలియచేయండి. మొన్న వారం మీకు చెప్పాను, యవనస్తులకి కొన్ని గమనికలు, కొన్ని ప్రకటనలు, అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే యవనస్తుల జీవితాలకు అవసరమైన ముఖ్యమైన ప్రకటనలు, వారికి అవసరమైన రీతిలో దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేసే విషయాలు ఈరోజు రాత్రి యవనస్తుల కూడికలో పంచుకుంటాను. దయచేసి మీకు తెలిసిన యవనస్తులందరికీ తెలియచేయండి. ఒక వ్యక్తిని ప్రార్థనలోకి నడిపించటం, వాక్యాన్ని వినిపించడం కంటే గొప్ప మేలు ఏముండదు. కాబట్టి మీకు తెలిసిన యవనస్తులు వారిని పిలవండి. నలుగురిని పిలిస్తే ఇద్దరే వస్తారేమో, ఆ ఇద్దరిలో ఒక్కరైనా బాగుపడతారు కదా. అందుకని చెప్పి ఆసక్తితో, బాధ్యతతో యవనస్తుల కూడికను మీరందరూ కూడా మీకు తెలిసిన యవనస్తులకు తెలియచేయండి. ఈరోజు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేక యవనస్తుల కూడిక. ఈరోజు ఒక్కరోజే ఆ విషయాన్ని గమనించండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే యెహోవా, కొద్ది నిమిషాలు మాతో మాట్లాడరా. నీ మాట కొరకు ఆశ కలిగి, తృష్ణ కలిగి ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. నీ మాట మా జీవితాలను సరిచేస్తుంది. నీ మాట మమ్ములను ఆదరిస్తుంది. నీ మాట మమ్ములను బలపరుస్తుంది. అటువంటి శక్తి కలిగిన నీ మాటతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడి మమ్మల్ని బ్రతికించండి. నీ దాసుడు కాదు మాట్లాడేది, మీరే మాట్లాడమని. మీరు మాట్లాడి మమ్ములను బ్రతికించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలమ్మా. నా మాటలు వినిపిస్తున్నవారు, వింటున్నవారు దేవునికి స్తోత్రము కలుగునట్లుగా ఒక్కసారి మ్యూట్లో నుండి తీసి హల్లెలూయా అని అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. మిగతా వారు ఎవరైతే హల్లెలూయా చెప్పలేదో వారు చక్కగా నిద్రలో ఉన్నారనుకుంటాను. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇక అందరూ మ్యూట్ లో పెట్టేసేయండి. ఇక అందరూ మ్యూట్ లో పెట్టేసి అందరూ మ్యూట్ లో పెట్టేసి ఈ రోజు నుండి ఓ ముఖ్యమైనటువంటి విషయాలను మీతో తెలియచేయాలని ఆశపడుతున్నాను. అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఏమిటా ముఖ్యమైన విషయం అంటే, చాలా మంది క్రైస్తవుల జీవితాలలో వారి మనస్సు సంపూర్తిగా మారకుండా మారేమని భ్రమలో బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద పాపాలైన వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు ఇటువంటివి విడిచిపెడతారు. కానీ చిన్న చిన్న పొరపాట్లని ఏముందిలే అని నిర్లక్ష్యంగా ఉండుట ద్వారా దైవికమైన ఆశీర్వాదాలను, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు చాలా మంది. వీరు పెద్ద పెద్ద పాపాలేమీ చేయలేదు, కానీ చిన్న చిన్న వాటి ద్వారా పెద్ద పెద్ద దీవెనలు పోగొట్టుకుంటున్నటువంటి కొంతమంది క్రైస్తవులకు అవసరమైనటువంటి విషయాలను ఈ పొట్టు నుండి ధ్యానం చేస్తున్నా. క్రైస్తవుల ఆలోచన విధాలను బట్టి, క్రైస్తవుల మైండ్ సెట్ను బట్టి, క్రైస్తవులు ఎలా ఉంటారో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో కొన్ని విషయాలు మీతో చెబుతూ ఉంటాను. వీరిలో మీరెలా ఉన్నారో పరీక్షించుకోండి. క్రైస్తవ జీవితం అనేటువంటిది
బయట ఎలా కనిపిస్తున్నామన్నది కాదు కానీ లోపల మన ఆలోచన విధానం, మనము ఏమి చేయాలనుకుంటున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకే మందిరానికి వెళ్ళినా, ఒకే చోట ప్రార్థనకు వెళ్ళినా, ఒకే బైబిల్ చదివినా అందరి ఆలోచన ఒకేలా ఉండదు. బైబిల్ ప్రకారం చాలా మంది క్రైస్తవుల మైండ్ సెట్, మనస్సు, వారి ఆలోచన విధానం వేరువేరుగా ఉంటుంది. ఎలా ఉంటుందో కొన్ని మాటలు మీతో చెప్పి మనం ఎలా ఉన్నామో స్వపరీక్ష చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచన ప్రకారం కొంతమంది క్రైస్తవుల ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీతో చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడను, అమ్మా చదవండి. నీవు దౌర్భాగ్యుడను, నువ్వు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, దరిద్రుడవును, గుడ్డివాడువును, దిగంబరుడవై ఉన్నావు. గుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక ఎరుగక నేను ధనవంతుడను, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నానను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నాను. నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. దౌర్భాగ్యుడవు. దౌర్భాగ్యుడు అంటే, దౌర్భాగ్యం అంటే భాగ్యాన్ని పోగొట్టుకోవడం, అదృష్టాన్ని కాలదనుకునే వాడిని దౌర్భాగ్యుడు అంటారు. ఉదాహరణకి 5 లక్షలు డబ్బులు ఇస్తాను తీసుకోయ్యా అంటే నాకు అవసరం లేదని వెళ్ళిపోతే అతని దౌర్భాగ్యుడు అంటాడు. చేతులారా వచ్చేటువంటి దాన్ని పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. ఇక్కడ ఒక సంఘం ఉన్నది. ఆ సంఘం పేరు లవోదికయ. ఆ లవోదికయ సంఘం గురించి మాట్లాడుతూ, నువ్వు వెచ్చగా ఉన్నా సరే, చల్లగా ఉన్నా సరే, కానీ వెచ్చగా ఉండక, చల్లగా ఉండక, నులివెచ్చగా ఉన్నావు. నా నోట నుండి ఉమ్మేయాలనుకుంటున్నా. నువ్వు దౌర్భాగ్యుడవి, ఆశీర్వాదాన్ని కాలదనుకున్న వాడివి, దిక్కుమాలిన వాడవి. దేవుణ్ణే దిక్కుగా భావించాల్సిన నీవు దిక్కులేనోళ్ళ తిరుగుతున్న దిక్కుమాలినోడివి. ఆత్మీయ దీవెనలు పొందని ఆత్మీయ దరిద్రుడివి నీవు. ఆత్మీయ దరిద్రత అంటే నిజ జీవితంలో ఏమీ లేకపోవడం. తినడానికి తిండి లేనోడిని దరిద్రుడు అంటారు. ఆత్మీయ దరిద్రుడివి అంటే వాక్యము లేదు, ప్రార్థన లేదు, దర్శనం లేదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. దరిద్రుడివి, గుడ్డివాడవు. గుడ్డివాడవు అంటే దేవుని కార్యాలు చూడని గుడ్డివాడవు. ఆత్మీయ కన్నులు మూసుకుపోయిన గుడ్డివాడవు. ఆనాడు దైవిక దర్శనం బిలాముకి కనబడకుండా గాడిదకు కనబడింది. కారణం బిలాము గుడ్డివాడు. నువ్వు గుడ్డివాడివి. నువ్వు దేవుని దర్శనాలు చూడలేని వాడివి. భక్తుడేమో ఎలీషా తన చుట్టూ ఉన్నటువంటి దైవ దూతలు చూస్తుంటే, ఆ శిష్యుడేమో శత్రువులను చూస్తున్నాడు. కన్నులు మూసుకుపోయాయి. గుడ్డివాడు, దిగంబరుడు అంటే రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమ వస్త్రము లేని ఒక పిచ్చివానిలా ప్రవర్తించే దిగంబరుడివి. ఇన్ని చెడు లక్షణాలు నీలో పెట్టుకొని నేను ధనవంతుడను, నాకేమీ కొదువ లేదని చెబుతున్నావు. ఇదొక మైండ్ సెట్. దీని అర్థం ఏమిటయ్యా? చాలా మంది ఇలానే ఉన్నారు. పేరుకి మాత్రం ప్రార్థనకి వెళ్తుంటారు, దేవునిలో ఉంటున్నట్లుంటారు, వాళ్ళలో ఎన్నో పొరపాట్లు ఉంటాయి. ఇన్ని పొరపాట్లు పెట్టుకొని నేను బానే ఉన్నా, నాలో తప్పేముంది, నోరు తెరిస్తే బూతు మాటలు వస్తాయి, నాలో తప్పేముంది, దైవిక దర్శన అనుభవం లేదు, నేను బానే ఉన్నాను కదా. తనలో ఉన్న లోపాలు ఏమి కనబడవు కొంతమందికి. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా వారి తప్పును ఒప్పుకోరు కొంతమంది. నేను బానే ఉన్నా, నేను
కొదువేమీ లేని వ్యక్తిగా ఉన్నా, నాలో పొరపాట్లేమీ లేవు. ఎవరైనా గద్దిస్తే, ఎవరైనా హెచ్చరిస్తే, ఎవరైనా ఇది తప్పని పలికితే ఏ మాత్రం కూడా ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇష్టపడని మైండ్ సెట్ కొంతమందికి ఉంటది క్రైస్తవులలో. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? అంటే లోపం ఉంటది, పాపం ఉంటది, పొరపాట్లు చూడండి, ఎన్ని పొరపాట్లు కనిపిస్తున్నాయి. దౌర్భాగ్యత, దిక్కుమాలిన తత్వం, దరిద్రత, గుడ్డితనం, దిగంబరత్వం, 5 పొరపాట్లు పెట్టుకొని ఇవి 5 కూడా ఎటువంటివి ఒక్కసారి ఆలోచించండి. ఒకటి ఆశీర్వాదాన్ని కాలదనుకుంటున్నాడు, ఒకటేమో దేవుణ్ణి దిక్కుగా ఉండాల్సినోడు, దేవుణ్ణి దిక్కుగా ఉంచాల్సినోడు దిక్కులేనోళ్ళ ఉంటున్నాడు. ఇంకొకటి దరిద్రత, ఆత్మీయంగా ఒక్క ఆశీర్వాదం లేదు, అంత ప్రార్థన లేదు, దరిద్రత, దేవుని కార్యాలు చూడని గుడ్డితనం, పరిశుద్ధత లేని, రక్షణ లేని దిగంబరత్వం. ఇన్ని పెట్టుకొని ఏమంటున్నాడు? నేను ధనవంతుడను. వాస్తవంగా దేవుడేమో దరిద్రుడు అంటుంటే ఇతనంటూ ఏమంటున్నాడు? ఇప్పుడు దరిద్రత, ధనవంతుడు, ఈ 2 వ్యతిరేక పదాలా కాదమ్మా? వ్యతిరేక పదాలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇతన్ని? దరిద్రుడు అంటున్నాడు. ఇతనేమంటున్నాడు తనని తాను? అంటే ఇతనిలో ఉన్నది నిజంగా దరిద్రత, కానీ ఇతను ఫీల్ అయ్యేది, తను ఎలా ఫీల్ అవుతున్నాడు? అంటే తనలో ఉన్న పొరపాటును తాను గ్రహించగలుగుతున్నాడా? తనలో ఉన్న పొరపాట్లు అర్థం కావట్లేదు. నేనేంటి, నాకేంటి, నేను బానే ఉన్నా, పలానా ఆమెతో పోలిస్తే నేను బానే ఉన్నా, నేను వాళ్ళలా కాదు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను వీళ్ళకంటే బాగున్నా, వాళ్ళకంటే బాగున్నా. ఎవరైనా బైబిల్లో ప్రార్థన చేస్తాడు కదా, మర్చిపోయారా? నేను దశంభాగం ఇస్తుంటాను, నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఇతని వలే కాదు అని ప్రార్థన చేశాడు. ఎవరతను? పరిసయ్యుడు. పరిసయ్యుడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడు? అతని కంటే నేను బానే ఉన్నా, అతని కంటే. కానీ దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటి? తాను ఒప్పుకోవట్లా, తన పొరపాటును తాను గ్రహించట్లా. అమ్మా, తనలో పొరపాటులు పెట్టుకొని పొరపాటులు గ్రహించకుండా ఉన్నవారుని, ఎవరైతే పొరపాట్లు తెలుసుకోకుండా, విడిచిపెట్టకుండా, పొరపాటుని అలానే పెట్టుకొని బానే ఉన్నా, నాకేంటి తక్కువ, నాలో ఏంటి లోపాలు, నేను బానే ఉన్నా, వాళ్ళకంటే బెటర్ నేను, వీళ్ళకంటే బెటర్ నేను అనుకున్నామంటే ఎవరికి నష్టం? చెప్పాలా? ఎవరికి నష్టం? నాకే నష్టం. అంటే ఎవరు ఉంటే వాళ్ళకే నష్టం. ఈ టైప్ మనుషుల్ని ఏం చేస్తానన్నాడు దేవుడు? ఉమ్మి వేస్తానన్నాడు. నోట్ల నుండి ఉమ్మేస్తానన్నాడు. అంటే కనికరించే దేవుడే, కార్యము చేసే దేవుడే ఫు అని ఉమ్మేస్తే మన బతుకులు ఎడిపోతాయి. ఈరోజు పొరపాట్లు సరి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? నీలో ఉన్న పొరపాటుని నీవు గ్రహించి, నాలో ఈ పొరపాటు ఉంది, నేను మారాలి, నాలో ఈ స్వభావం మారాలి, నాలో ఈ తలంపులు మారాలి, నాలో ఉన్న ఈ లక్షణం నేను మార్చుకోవాలి అనే ఆలోచన ఉందమ్మా? ఈరోజు అలాంటి ఆలోచన ఉందా? నాలో ఏ తప్పు లేదు, నేను బానే ఉన్నాను. ఈరోజు ఆ స్వభావం మనలో ఉంటే ప్రతిరోజు నేను ఈరోజు చేసిన పొరపాట్లు సరి చేసుకునే అవకాశం నాకు ఇవ్వని ఒక అర్ధ గంట లేదా ఒక పావు గంట ఇదే అంశం నిమిత్తం ప్రార్థనలో ఉండాలమ్మా మనం. నేను ఒకటే చెబుతున్నాను, చిన్న చిన్న పొరపాట్ల దగ్గర చాలా మంది పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరందరూ దేవుని రాజ్యానికి వెళ్ళడానికే, మిమ్మల్ని సిద్ధపరచడానికే ఉదయకాల ప్రార్థనలు. మీరు సిద్ధపడాలంటే రోజుకి ఒక పొరపాటు మీలో పోతూ 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 యేసు పోలికలోకి వచ్చేంత వరకు మీలో మార్పు రావాలి. అందుకనే ప్రతిరోజు కొంచెం సేపు ప్రార్థనలో ఉండండి. ఏమని? నేను ఈరోజు ఎక్కడ పడిపోతున్నా, నేను దేవునికి నచ్చని లక్షణాలు నాలో ఏమేమి ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివి నాలో ఏమేమి ఉన్నాయి, నేను ఏమేమి మార్చుకోవాలి, నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా,
ఈ పూట నుండి రోజుకు ఒక పొరపాటు చెప్తాను నేను. నిజంగా ఆ పొరపాటు నీలో కనిపించిందంటే నువ్వు మోకరించి ఆ పొరపాటును ఒప్పుకునేదాకా నీకు మనశ్శాంతి ఉండకూడదు. ఈ రోజు నుంచి రోజుకి ఒకటి చెప్తా. అంటే వీటిని పొరపాట్లే అంటారు, కానీ మనం వాటిని పొరపాట్లుగా అనుకో. ఇవి కూడా పొరపాట్లేనా అనుకుంటాం, కొన్ని చిన్న పాపాలు. అవే మనల్ని దేవునికి దూరం చేస్తుంటాయి. అవేంటో సమయం ఉంటే ఈ రోజు లేదా రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. ఈ పూట మీరు గ్రహించాల్సింది ఏంటంటే, కొంతమంది క్రైస్తవుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఒక రకం ఎలాంటి రకం అంటే, తమ లోపల చాలా పొరపాటులు పెట్టుకొని నేను బానే ఉన్నాను అని పొరపాటులు గమనించని తరం, ఒక తరం ఉంటుంది క్రైస్తవ్యములు. ఆ తరపు మనుషులలా మనం ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకోండి. పొరపాటులు చేస్తూ కూడా నాలో ఏ పొరపాట్లు లేవు, నేను బాగానే ఉన్నాను, నాలో అంతా సూపర్ అని నిన్ను నువ్వు సమర్థించుకుంటూ నీలో ఉన్న పొరపాటులు మార్చుకోకుండా ఉన్నావంటే ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. మేము మరలా నేను చెప్పాల్సిన పని లేదనుకుంటున్నా. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ మార్చుకోకపోతే దేవుడు ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాడట. జాగ్రత్త. రెండవ రకమైనటువంటి మనుషులు 1 కొరింథీ 10:12. ఏ రకములో ఉన్నామో పరీక్షించుకో. 1 కొరింథీ 10:12. పరీక్ష లేకపోతే పరిశుద్ధుడు అవ్వలేవు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లు చూచుకొనవలెను. జాగ్రత్తగా చూచుకొనవలెను. రెండో రకం మనుషులు, నేను నిలబడ్డా. ఓకే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు. ఓకే, కొంతమంది ఉంటారు, నేను బాగున్నానండి, నేను నిలబడ్డానండి, ఆత్మీయంగా పర్లేదండి. ఇప్పుడు నువ్వు పర్లేదు నిలబడ్డాను అంటున్నావు కదా, ఈ నిలబడ్డాక నీకెన్నో పోరాటాలు ఉంటాయి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. కొంతమందికి నేను నిలబడ్డా కదా, ఇంక నేను బానే ఉన్నా, నేను ఇక పరిశుద్ధలో నేను బాప్తిసం తీసుకున్నాక ఇక అయిపోయింది, నేను ఇంక బానే ఉన్నా అంటే నేను నిలబడ్డాను, ఇక నేను నిలబడినట్టే అనుకుంటారు. నువ్వు నిలబడ్డాక కూడా మళ్ళీ పడిపోకుండా జాగ్రత్త పడాలి. నేను బాగానే ఉన్నా, నేను పడిపోను, నా లైఫ్ అంతా కరెక్ట్, నేను బానే ఉన్నాను అనుకోవద్దు. మీకు ఒకటి తెలుసా, పడిపోయిన లూసిఫర్ కూడా ఒకప్పుడు బానే ఉన్నాడు, కానీ గర్వం వాడిలోకి వచ్చి నిలబడిన వాడిని పడేసింది. వాడు నిలబడ్డాను అనుకున్నాడు కానీ పడిపోయాడు. పేతురు కూడా ఒక సందర్భంలో అందరూ నిన్ను విడిచిపోయినను నేను నిన్ను విడువనన్నాడు. మత్తయి 26:33. విడువనన్నాడు. కొన్ని గంటల్లోనే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. నిలబడ్డాను అంటే నిలబడిన క్షణమే కాదు, తర్వాత కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజున మనం అలా ఉంటున్నామా? నిలబడ్డానంటున్నా, నేను దేవుని కోసం నిలబడ్డా అని నిలబడిన వ్యక్తివి పడిపోకుండా జాగ్రత్త పడాలి కదా. కానీ ఈ రోజున నువ్వెందుకు చిన్న వాటికి పడిపోతున్నావు? నిలబడ్డానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్త. ప్రతిరోజు పరీక్షించుకో, నేను నిలబడ్డానా, నేను బానే ఉన్నానా. కొంతమంది కొన్నాళ్ళు నిలబడతారు, నేను బానే ఉన్నానని రోజు అలా కొనసాగుతుంటారు. ప్రతిరోజు పరీక్షించుకోవాలి. చూడండి 2 కొరింథీ 13:5 ప్రకారం, నేను విశ్వాసమందు ఉన్నానా, నా భక్తి జీవితం కరెక్ట్ గా ఉందా, నేను నిలబడ్డానా, పడిపోయానా. 13:5 ప్రతిరోజు పరీక్షించుకోవాలా. మీరు విశ్వాసము గలవారై మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. నేను నిలబడ్డాను, నాదేముందిలే, నేను బానే ఉన్నాగా అనుకోకూడదు. నిలబడిన మనం అనుదినం అసలు విశ్వాసంలో ఉన్నానా, నేను నిలబడ్డాను అనుకుంటున్నాను కదా. పరీక్ష ఉండాలి, ప్రతిరోజు పరీక్ష ఉండాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఒకవేళ పరీక్షించుకోకపోతే మనం భ్రష్టులు అయిపోతున్నాం. భ్రష్టత్వంలో ఉన్నట్టు. భ్రష్టత్వం అంటే ఎంత దారుణమో తెలుసా?
రోజు క్రైస్తవురాలుగా ఏంటి నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా అక్క? నీ మాటలు ఎలా ఉన్నాయో అర్థమవుతుందా? నీ చూపులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందా? నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? వాక్యం అనే అర్థం యొద్దకు వెళ్ళి నీలో నువ్వు పరీక్ష ఉందా? నా హృదయం శుభ్రంగా ఉందా? నాలో ఏమైనా కుళ్ళుందా? నాకేమన్నా దేవుని మీద ప్రేమ తగ్గిందా? నేనేమన్నా కరెక్ట్గా లేనా? నేను తొందర పడుతున్నానా? నేను కుళ్ళుకుంటున్నానా? నా మాట తీరు బాగుందా? నేను ఎలా ఉన్నాను? నాకు ఇంకా ఆత్మీయంగా ఏమవసరం? నేను ఎక్కడైనా బలహీన పడ్డానా? నేను ఎక్కడైనా దేవునికి దూరం అయ్యే పనులు ఏమైనా చేశానా? దేవునికి నచ్చనివి నాలో ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి. మొదటి రకమైతే ఎక్కువ పొరపాట్లు పెట్టుకొని బానే ఉన్నానన్న భ్రమ. రెండవ రకమైతే నిలబడ్డాడు కానీ పడిపోకుండా జాగ్రత్త పడి పరీక్షించుకోవాలి. కొంతమంది నిలబడతారు మళ్ళీ వెంటనే పడిపోతారు. నిలబడిన మనం పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడవ రకమైన మనుషులు క్రైస్తవ్యములు ఎలా ఉంటారంటే బయట పరిశుద్ధత, లోపల మాత్రం ఈ పోరాటం, కుళ్ళు, అసూయ. బయట ఒకటి లోపల ఒకటి. మత్తయి సువార్త 15:8 మాట్లాడుతూ ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంది. పెదాలతో దేవుణ్ణి గనపరుస్తున్నారు. ఈరోజు చాలా మంది పాటలు పాడుతున్నారు, అబ్బా ఎక్సలెంట్ పాడతారండి, కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందంటే దేవునికి చాలా దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉందంటే అసలు వాళ్ళ హృదయానికి దేవునికి సంబంధం లేదు. పెదవులేమో యేసయ్యా నా ప్రాణమా అంటున్నాయి, లోపల హృదయమేమో సినిమా నా ప్రాణం అంటుంది, మనుషులు నా ప్రాణం అంటుంది, పాపం నా ప్రాణం అంటుంది. పాట లోపల లేదు. ఇక్కడ అదే చెప్పేది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం దూరమైపోయి ఉంది. ఈరోజు చర్చికి వెళ్తున్నారు, ఆత్మీయంగా ఉంటున్నట్టున్నారు కానీ లోపల కుళ్ళు ఏమాత్రం మారలా, లోపల గర్వం ఏమాత్రం మారలా, రహస్య పాపాలు ఏమాత్రం మారలా. చాలా మంది ఇక్కడే వారి ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు. దేవుడికి అసహ్యం తెలుసమ్మా వేషధారణ అంటారు దీన్నే. లోపల ఒకటి బయట ఒకటి. నోరు తెరిస్తే ప్రభు మాటలేనమ్మా కొంతమందికి, కానీ బుద్ధి చూస్తే బాగోదమ్మా. ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారు కానీ కుళ్ళు. ఎవరినైనా పొగిడితే వీళ్ళ ముందు ఓరవలే. ఎవరినైనా బాగున్నారు, ఈ యొక్క పాట బాగా పాడిందంటే ఏం మేము పాడమా, వాళ్ళంటేనే ఇష్టం. కుళ్ళు కాదా అది? అసూయ కాదా? సౌలు పడిపోయింది కుళ్ళు ద్వారా కాదా? ఎందుకు కొంతమంది లోపల ఇంత కుళ్ళు పెట్టుకుంటారు? ఎప్పుడు కొంతమంది కొండలు, చాడీలు, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, ఇవే ఇవే ఎన్ని లోపల పెట్టుకొని పైకి వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ. దేవుడికి తెలీదా? నచ్చదండి దేవుడికి వేషధారణ. లోపల ఒకటి బయటకు ఒకటి. బయటకేమో అక్క బాగున్నావా పక్కన వాళ్ళతో, ఈ అక్క మామూలుది కాదు, అంత కుళ్ళుమూత మొహందని ఆ అక్క గురించి మాట్లాడుతున్నా. ఇది వేషధారణ కాదా? ఈరోజు క్రైస్తవంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారండి. పైన మాట ఒకటి లోపల మాట ఒకటి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి వచ్చినది మీరు చెప్పండి, ఆ మాట పూర్తి చేయండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి వచ్చింది అపవాది మాట, అపవాది. కరెక్ట్. అక్కడున్న వచనం చెప్పండి. ఆ వచనంలో చక్కగా రాసి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఏంటి ఆ మాట? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి వచ్చింది తెలీదా? దుష్టుని నుండి పుట్టినది. ఎవరి నుండి పుట్టింది? అంటే మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు కాకుండా ఎక్కువగా పనికిమాల మాటలు మాట్లాడుతున్నాం అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు కనెక్షన్ వాడి నుండి వస్తుందంటే మనం ఎవరితో కనెక్షన్ లో ఉన్నట్టు? మనం ఎవరితో కనెక్షన్ లో ఉండాలి?
వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే ఆ మాటలు నీకు అందిస్తుంది సాతానుగాడంట. అంటే నీ పక్కన ఉన్నది సాతానుగాడు, నిన్ను నడిపిస్తుంది సాతానుగాడు. అందుకే కుటుంబంలో ఎదగనివ్వకుండా, పరిశుద్ధతలో ఎదగనివ్వకుండా, ప్రార్థనలో ఎదగనివ్వకుండా నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. అర్థమవుతుందా? నీ మాట, నీ విధానం, నీ ప్రవర్తన ఎలా ఉందో పరీక్షించుకో. బానే ఉన్నానన్న భ్రమలో బ్రతకకు. లోపల ఒకటి బయట ఒకటి కాదు. లోపలైనా ఇదే, బయటైనా ఇదే. ఈ మనస్సు మారాలి. ఈరోజు ఈ మనస్సు మారుతుందా? వేషధారులు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు పరిసయ్యులను. ఎందుకంటే వారు ప్రభువులోనే ఉంటున్నట్లున్నారు. అంటే బయట ఏమో సమాధులు నీట్ గా ఉంటాయి, లోపల ఎముకలు. బయటికేమో దశంభాగాలు ఇస్తూ ప్రార్థనలో ఉంటూ ఆ కొత్తిమీరలో, జీలకర్రలో, పుదీనాలో దశంభాగం ఇస్తారట. కానీ లోపల కుళ్ళు, అసూయ, వేరుబాటు అన్ని లోపల లోపల పెట్టుకొని ఉంటారు. ఇలా మనం ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకోండి. కొంతమంది క్రైస్తవులు ఇంకొక రకమైన క్రైస్తవులు ఎప్పుడు దేవుడి మీద భక్తితో పరిశుద్ధతలో ఉండరు వీళ్ళు. మేము ఇప్పుడు పరిశుద్ధతలో ఉండకపోతే మాకు ఈ లోకంలో నష్టాలు వచ్చేస్తాయి, ఈ లోకంలో కార్యాలు జరగవు, ఈ లోకంలో మాకు మేలు జరగదని ఈ లోకంలో ఉన్న వాటిపై ఆధారపడే క్రైస్తవులు కొంతమంది ఉంటారు. నేను అంటాను, దేవుడికి భయపడాలి. దేవుడు కొడతాడని కాదు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయనకు భయపడుతున్నా. ఆయనను ప్రేమించి తన కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని. ఈరోజు మనం దేవునికి భయపడేది, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, నరకంలో పడేస్తాడు, ఇట్లా భయపడకూడదండి వాస్తవం. ఎందుకంటే ఆయన మన తండ్రి. నా నాన్న నా కొరకు అంత కష్టపడుతున్నప్పుడు, నా నాన్న నా కొరకు అన్ని చేసినప్పుడు, నేను నా నాన్న కొరకు బ్రతకాలి. నా నాన్న నన్ను ప్రేమించాడు కాబట్టి నేను భయపడాలన్నట్టు ఉండాలి. మనం దేవునితో తండ్రి బిడ్డల కనెక్షన్తో ఉండాలండి. దేవుణ్ణి తండ్రిగా చూడాలి కానీ ఒక జడ్జిలా చూడకూడదు. ఆయన మన తండ్రి. ఈ రోజున మన క్రైస్తవ్యములో ఆలోచన విధానాలు చాలా మారాలి. నేను మరలా చెబుతున్నాను, నిలుచున్నానని తలంచుచు పడిపోకుండా జాగ్రత్త పడండి. రేపటి నుండి సిరీస్ లాగా చెప్తాను. అంటే ఒక్కొక్క పొరపాటు రోజుకొకటి చెప్తాను, వివరంగా ఒకటే చెప్తాను రోజు. ఆ ఒక్క పొరపాటు నీలో ఉంటే నువ్వు ఆ రోజు ఖచ్చితంగా ఒక అరగంట అయినా కేటాయించి ఆ పొరపాటు కోసమే ప్రార్థించు. ఎందుకంటే రేపటి నుండి మనం అద్దంలో చూసుకుందాం. వాక్యం మన అద్దంలో చూసుకుని చాలా జాగ్రత్తగా వినాలి. ఒక్కరోజు కూడా వర్తమానం మిస్ అవ్వద్దు. ఇంకా ప్రతిరోజు కూడా రోజుకొక పొరపాటు చెప్తాను. ఈ పొరపాటు కనుక మీలో ఉందా, వెంటనే అమ్మో నేను మార్చుకోవాలి. ఎందుకంటే చిన్నవని మనం అనుకుంటాం, వాటిని అసలు మనం లెక్కలోకి తీసుకురాం. కానీ ఎంతో నష్టం వచ్చేస్తుంది. ఇప్పుడు కరోనా ఉంది, అది కంటికి కనబడలేదని ఫస్ట్లో ఎవరు భయపడలా, ఏదో కరోనా వచ్చిందంట. కానీ దాని తర్వాత వచ్చిన నష్టానికి ఇప్పటికీ భయపడే వాళ్ళు ఉన్నారు. కరోనా అంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగనే మనం కొన్ని పొరపాట్లు ఉంటాయి, ఏముందిలే అని మనం అనుకుంటాం, కానీ వాటి ద్వారా నష్టపోయాక తెలుస్తుంది, అబ్బా ఆ రోజు ఏదో ఆ పొరపాటు మార్చుకుని ఉంటే చాలా బాగుండేదే అని. అందుకని దయచేసి కొన్ని పొరపాటులు మనం మార్చుకోవాలంటే ముందు అవి గ్రహించాలి. ఆ గ్రహింపు రావాలంటే ముందు మనం తెలుసుకోవాలి. ఆ పొరపాట్లు ఏంటో రేపటి నుండి చెప్తాను మీకు. రేపటి నుండి ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం. మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఉదయకాల ప్రార్థనకి. దేవుడు ఆ పొరపాట్లు మనకు తెలియచేసి మనలో గొప్ప మార్పుని కలుగజేయును గాక. ఆమేన్. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు యవనస్తులు కొడుకుంది రాత్రి. పెద్దవాళ్ళు కూడా పాల్గొనొచ్చమ్మా. కొంతమంది అనుకుంటారు మేము పాల్గొనకూడదా, పాల్గొనొచ్చు. ఎందుకంటే మీకు అయిపోయినా మీరు వింటే ఎప్పుడైనా మీ పిల్లలకి కానీ యవనస్తుల కూడికి రానోళ్ళకి కానీ చెప్పడానికి ఉపయోగపడతాయి. పాల్గొనొచ్చమ్మా, తప్పేం లేదు. పెద్దవాళ్ళు కూడా పాల్గొనొచ్చు. కానీ యవనస్తులను పిలవండి. మాకు మాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. మేము మీ నుంచి ఆశపడిందే లేదు. నలుగురు యవనస్తులు ఎక్కువగా వస్తే దేవుని మాటలు వింటారండి. ఆ పోస్టర్ గ్రూప్ లో పెడతాను, కాసేపట్లో పెడతాను. దయచేసి అది షేర్ చేయండి. యవనస్తులు కూడా ఒక్కళ్ళైనా వస్తారు కదా చూసి. ఎక్కడ యవనస్తులు కూడా ఆన్లైన్ లో జరుగుతుంది కదా, ఫోన్లో ఆన్ చేసుకొని పిల్లలకు చెప్పండి, అయ్యా జూమ్ యాప్ అని ఉంటది, లింకు పెడతాను, ఆ లింకు నొక్కి ప్రార్థనలోకి రా, దేవుడు మాట్లాడతాడయ్యా, జీవితం ఆశీర్వదిస్తాడమ్మా, రమ్మని చెప్పండి. 6వ తరగతి దాటితే పిల్లల్ని కూర్చోబెట్టండి. ఎందుకంటే 6వ తరగతి దాటితే పిల్లలకు అర్థమవుతాయి దేవుని మాటలు. దయచేసి
మర్చిపోవద్దు. అందరు యవనస్తుల కూడికను గుర్తుపెట్టుకోండి. ఈరోజు యవనస్తుల కూడిక. ఆ విషయాన్ని గమనించండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసక్తి సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. నీవు మాట్లాడే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదయ్యా. నీవు అసాధ్యాలు సుసాధ్యం చేయగలిగిన రాజు అయ్యా. అయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీవు ఆశ్చర్యకరుడు అయ్యా. ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నా నిజమే. మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ కొన్ని మేము మార్చుకోవట్లేదు. మేము మార్చుకోవాలి. మాలో మార్పు రావాలి. మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచు. మేము నిత్య రాజ్యానికి రావాలని అయ్యా, ఈ లోకంలో శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా ఏమాత్రం పట్టించుకోకుండా నీలో ఉందామని ఆశపడుతున్నాం. కానీ చిన్న పొరపాట్ల నిత్య రాజ్యాన్ని మిస్ చేస్తుంటే ప్రభువా, మేము ఆ నిత్య రాజ్యాన్ని మిస్ చేసుకునేటువంటి పొరపాట్లు మాలో ఉంచుకోకుండా మీరు మాకు సహాయం చేయమని ప్రభువా, మాలో మార్పునివ్వండి అయ్యా. మాలో తలంపులో మార్పునివ్వండి. మా విధానాల్లో మార్పునివ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు దరి చేరకూడదు. క్షేమాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆదరణనివ్వండి, నెమ్మదినివ్వండి. మీ బిడ్డల పక్షాన మీరు నిలవండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. సమాధానకర్త యగు దేవా, వాటిని కొనసాగించు ప్రభువా. మీ సమాధానం మాలో ఉంచండి ప్రభువా. తండ్రి, మా అందరి జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఎండ దెబ్బలు తగలకుండా క్షేమాన్ని ఇవ్వమని, అందరి పక్షము నిలవమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకి, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ